మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. అత్త విన్నావా? మా ఆయన నన్ను షాపింగ్ కి తీసుకెళ్తున్నారు. విన్నాను. తొందరగా వెళ్ళిరా. అవునవును, లేదంటే మా ఆయన మూడు మారిపోతుంది. ఒప్పుకుని మంచి పని చేశావు సూర్య. కావేరి చూడు లేడి పిల్లల ఎలా గెంతుకుంటూ వెళ్తుందో. థ్యాంక్స్ సంధ్య. కావేరి అన్న మాటలేవి మనసులో పెట్టుకోకుండా మంచిగా మాట్లాడుతున్నావు. ఒక ఫ్రెండ్గా నాకు ఏ టెన్షన్ లేకుండా చేస్తున్నావు. ఈ రెండిట్లో ఏ చీర కట్టుకోను? రెండు బాగుంటాయి. ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియట్లేదు. కన్ఫ్యూజన్ అవ్వడం ఎందుకు? ఆయన అడుగుతాను. ఏమండి, ఈ రెండు చీరల్లో ఏది కట్టుకోను? నీకు నచ్చింది కట్టుకో కావేరి. నాకు రెండూ ఇష్టమే. అందుకే మీ ఆప్షన్ కోసం అడుగుతున్నాను. చెప్పండి, ఏది కట్టుకోను? ఆ, అయితే ఈ బ్లూ కలర్ శారీ కట్టుకో. ఆహా, సరే. మేడం గారికి సంతోషం వచ్చినా తట్టుకోలేం, బాధ వచ్చినా తట్టుకోలేం. అన్నీ పీక్స్లో ఉంటాయి. మనం చేంజ్ చేసుకుందాం. ఏమండి, ఎలా ఉంది? వెరీ నైస్. థ్యాంక్ యూ. వెళ్దామా మరి? ఒక్క నిమిషం, అత్తకి చెప్పొస్తాను. అత్త, ఎలా ఉన్నాను? చాలా అందంగా ఉన్నావు. నాదిష్టం. ఇప్పుడే వద్దత్తా. షాపింగ్ పూర్తి చేసి వచ్చిన తర్వాత నాకు మా ఆయనకి కలిపి పెద్ద గుమ్మడికాయ దిష్టి తీసేయి. పాడుకళ్ళు ఎన్ని పడతాయో ఏమో. సరే తీస్తానులే. అత్త, ఈ రోజు నాకు రెండు విషయాలు నిజమని రుజువయ్యాయి. ఏంటవి? ఒకటి, నువ్వు చెప్పింది వింటే అంతా మంచి జరుగుతుంది. రెండోది, మా ఆయనకి నా మీద బోలెడంత ప్రేమ ఉంది. షాపింగ్ కి తీసుకెళ్ళమని ఒక్కసారి అడిగాను, తనకి తానుగా ఒప్పుకున్నారు. ఏ చీర కట్టుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటే ఆయనే సెలెక్ట్ చేశారు. అందుకే ఇంత బాగుంది. కావేరి, నువ్వెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. క్షేమంగా వెళ్ళి నవ్వుతూ రండి. సరే అత్తా. వెళ్దామా కావేరి? బాయ్ సంధ్య. బాయ్. బాయ్ అత్తా. పద. నేను అడిగిన వెంటనే మీరు షాపింగ్కి రావడానికి ఒప్పుకోవడం, కట్టుకోవడానికి చీర సెలెక్ట్ చేయడం, ఇద్దరం కలిసి కారులో వెళ్ళడం అస్సలు నమ్మలేకపోతున్నాను. నేను కూడా ఆఫీస్ పక్కన పెట్టి నీతో ఇలా తిరగడాన్ని నమ్మలేకపోతున్నాను. ఇదేదో పాపమైనట్టు అవే మాటలండి. కొత్తగా పెళ్ళైన జంట అంటే ఆ మాత్రం సరదాలు ఉండకూడదా? ఉండకూడదని కాదు కానీ మరి వారం వారం ప్రోగ్రాం అంటే ప్రతి వారం వెళ్తున్నందుకే ఇలా అంటున్నారు. అదే ఊర్లో ఉన్నప్పుడైతే
కొత్త సినిమా వచ్చిన మొదటి రోజే వెళ్ళిపోయేదాన్ని. ఒక్కొక్కసారి అయితే ఒకే రోజు 2 సినిమాలు కూడా చూసేదాన్ని. ఇప్పుడంటే నీకు పెళ్లి కాలేదు, నీకే బాధ్యతలు లేవు. ఇప్పుడైతే ఏంటి, పెళ్ళైనా సరే బాధ్యతలు చూసుకోవడానికి పంచుకోవడానికి ఇంట్లో అత్తమామయ్యలు ఉన్నారు కదా. నాకైతే మీ పక్కన కూర్చొని ఇలా కార్లో తిరుగుతూ షాపింగ్లకి సినిమాలకి వెళ్ళడం చాలా బాగుంది. నీకు చాలా స్వార్థం కావేరి. నువ్వు సంతోషంగా ఉంటే చాలు అనుకుంటావు, వేరే ఏది పట్టించుకో. అవును మరి, స్వార్థం లేని ప్రేమ నా దృష్టిలో ప్రేమే కాదు. నా ప్రపంచంలో నేను నా భర్త మాత్రమే ముఖ్యం, మిగిలినవన్నీ తర్వాతే. మీరిలా అంటున్నారు కానీ మా మావయ్య అత్త కలిసి మనకన్నా ఎక్కువే తిరుగుంటారు. అసలే వాళ్ళది లవ్ మ్యారేజ్ కదా. అసలు ఈ రోజు నేనున్న సంతోషానికి మాటలే సరిపోవడం లేదండి. నేనేం అడిగినా వెంటనే ఒప్పుకోకపోతే ఇంకా మీరు మొదటి భార్య జ్ఞాపకాల్లో ఉన్నారేమో, అందుకే నన్ను దూరం పెడుతున్నారేమో అనుకున్నాను. కానీ ఈ రోజు మీ మనసులో నాకు తప్ప ఎవ్వరికీ స్థానం లేదని తెలిసింది. దూరమైన ఆ మనిషి కన్నా నేనే ఎక్కువని అర్థమైంది. ఏంటి అలా చూస్తున్నారు? అవునని ప్రేమగా చెప్పొచ్చు కదా. మగాడు ఆడదానిలో అన్నీ ఓపెన్గా చెప్పలేడు, భారీగా నువ్వే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నాను కాబట్టే ఎంత దగ్గరయ్యాను. ఏమండి, ఆపండి ఆపండి. ఎందుకు కావేరి? మల్లెపూలండి. నాకు మల్లెపూలంటే చాలా ఇష్టం. భర్తతో బయటికొచ్చినప్పుడు భార్య తలలో పూలుంటే ఎంత మంగళకరంగా ఉంటుంది. నీకు కావాల్సింది దక్కించుకోవడానికి ఏదో ఒకటి చెప్తావు. చెప్పాలి మరి, అలా చెబితే గాని మీరు మాట వినరు కదా. మూర పూలెంతమ్మా? 30 రూపాయలమ్మా. ఏంటి 30 రూపాయలా? మా ఊర్లో పూల మొక్కే వచ్చేస్తుంది తెలుసా. కావేరి, సిటీలో రేట్లు ఇంతే, అయినా డబ్బుల గురించి నీకెందుకు, తీసుకో. బాబుగారు మీరా? బాగున్నారా? బాగున్నానండి. మీ ఆవిడ గారు రాలేదా బాబు? మీ ఆవిడ గారు తల్లో నిండుగా పూలు పెట్టుకుంటే మహాలక్ష్మిలా ఉండేవారు. ఆమె మొహంలో నవ్వు చేసి ఇంకో మూర పూలు ఉత్తినే ఇవ్వబుద్దేసేది బాబు. మీరు మీ ఆవిడ పక్క పక్కన నిల్చుంటే పార్వతీ పరమేశ్వర్లా ఉండేవారు. నేను చెప్పిన రేటే తప్ప ఎప్పుడు బేరమాడేదే కాదు బాబు. ఎందుకమ్మా బేరమాడవంటే, తల్లో పెట్టుకునే పూలు, గుళ్ళే కొట్టే కొబ్బరికాయని బేరమాడకూడదు అనేది. బంగారు తల్లి బాబు. ఈ మధ్యన రావట్లేదేంటి బాబు? పూలు కూడా తీసుకెళ్లడం లేదు. అంటే అది అర్థమైందిలే బాబు. చెప్పడానికి ఇంత సిగ్గుపడుతున్నారంటే ఆ అమ్మ కడుపుతో ఉంది అంతేనా? వసంత కోకిలా జగమంతా గెలుపులా. ఈ మధ్యన రావట్లేదేంటి బాబు? పూలు కూడా తీసుకెళ్లడం లేదు. అంటే అది అర్థమైందిలే బాబు. చెప్పడానికి ఇంత సిగ్గుపడుతున్నారంటే ఆ అమ్మ కడుపుతో ఉంది అంతేనా? చల్లని మనసున్న ఆ తల్లికి ఆ దేవుడి దయతో పాటు బంగారం లాంటి బిడ్డ పుడుతుంది. మీరిద్దరా పాపనెత్తుకుని గుడికి రావాలి. నేనే నా చేతులతో పువ్వులివ్వాలి.
ఇదిగోనమ్మా తీసుకో. తీసుకోమ్మా. ఇంతకీ ఈ అమ్మగారెవరు బాబు? మీ చుట్టాలా? మీకు తెలిసిన వాళ్ళా? కావేరి రెండో భార్య అని చెప్తే సంధ్య గురించి డీటెయిల్స్ అన్ని చెప్పాల్సి వస్తుందేమో. చెప్పండి బాబు, ఎవరి అమ్మాయి? ఎప్పుడు మీతో చూడలేదే. ఏంటి బాబు, ఆ అమ్మాయి పూలు అలా పడేసింది? నేనేదైనా తప్పుగా మాట్లాడానా? ఏం లేదులేమ్మా, మేము వస్తాం. పూలు ఎందుకు అలా విసిరేసి వచ్చావు? విసరకుండా ఏం చెయ్యాలి? మీ మొదటి భార్య గురించి గొప్పలు చెప్తుంటే చప్పట్లు కొట్టి మెడలో దండగా వేయమంటారా? ఆ మాటలన్నీ వినడానికి మీకు అద్భుతంగా ఉన్నాయేమో కానీ నాకు మాత్రం అసహ్యంగా ఉంది. నేనేమైనా కావాలని చెప్పమన్నానా? నన్ను చూసి ఆవిడే కదా స్టార్ట్ చేసింది. ఆవిడ స్టార్ట్ చేసింది సరే, మీరైనా ఆపమని చెప్పాలి కదా. నా పర్సనల్ లైఫ్ గురించి ఆవిడతో డిస్కషన్ ఎందుకని ఊరుకున్నాను. మీరు ఊరుకున్నారు కానీ ఆవిడ మాత్రం ఇంట్లో మనిషిలా అన్నీ చెబుతుంది. షాపింగ్ వద్దు, నా సార్థం వద్దు. కార్ వెనక్కి తిప్పండి. ఇంత కోపంతో ఇంటికి కూడా వద్దు కావేరి. వెనక్కి తిప్పుతారా తిప్పరా? నన్ను మాత్రమే ప్రేమించేవాడు నాకు భర్తగా రావాలనుకున్నాను. కానీ ఉన్న ప్రేమనంతా మొదటి భార్యకి పంచి ఎంగిలి ప్రేమ నా మీద చూపిస్తున్నారు. ఏం బ్రతుకో నాది. అసలు నా లాంటిది బ్రతకడమే అనవసరం. బుద్ధుందా మీకు? బ్రేక్ అయ్యకపోతే ప్రాణాలు పోయేవి. ఫోన్ అందుకే నేను బాధపడుతున్నాను. మీకేమైనా గొడవలు ఉంటే ఇంట్లో చూసుకోండి. రోడ్డు మీదకి వచ్చి మా ప్రాణాలు తీయడం ఎందుకు? హే డోరే, ఏమైంది కావేరి? షాపింగ్ కని వెళ్ళి అప్పుడే వచ్చేసారంటే? నా బతుక్కి షాపింగ్ చేసే అదృష్టం కూడానా? ఏమైంది సూర్య? ఆయన గారిని ఎందుకులే అడగడం, నన్ను అడుగు, నేను చెప్తాను. మా ఆయనకి నా మీద ప్రేమ పొంగిపోతుందని భ్రమపడి నీ సలహా విని షాపింగ్కి తీసుకెళ్ళమంటో తప్పైపోయింది. గుడి దగ్గర మల్లెపూలు కనిపిస్తే కొనడానికి కార్ దిగాను. ఆ పూలమ్మే ఆవిడ ఈయన గారిని చూసి, ఈ మధ్యన మీ ఆవిడ రావడం లేదేంటి బాబు అని పలకరించింది. నా చెవులు తుప్పు వదిలిపోయేలా ఈయన గారి మొదటి భార్య గురించి గొప్పలు చెప్పింది. ఆవిడ గారంట తల్లో పెట్టుకునే పూలు, గుడిలో కొట్టే కొబ్బరికాయ పేరం ఆడకూడదని ఎంత అడిగితే అంత ఇచ్చేదంట మహా తల్లి. వినలేక చచ్చిపోయాను. కర్మ కర్మ. కావేరి, ఎందుకు అరుస్తున్నారు? ఎప్పుడో చచ్చిపోయినా మీ మొదటి భార్య గురించి బయట వాళ్ళు పొగుడుతుంటే నాకు కంపరంగా ఉండదా? కోపం రాదా? చచ్చిన దానికన్నా నేనేం తక్కువ? కావేరి,
ఆవిడేదో మాట్లాడిందని నువ్వు అనవసరంగా షాపింగ్ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకున్నాను. ప్రాణాలేం పోవు. ఆవిడ కారి పూసెత్తితేనే అరికాల్లో మంట నెత్తికెక్కుతుంది. చాలా ఆపు. ఎందుకు ఆపాలి? కట్టుకున్నది కళ్ళెదురుగా ఏడుస్తుంటే మీకు చీమ కుట్టినట్టు కూడా లేదు కాని ఏనాడో దూరమైన ఆవిడ గారిని ఒక్క మాట అంటే రోషం పొడుచుకొస్తుందా? కావేరి, అసహ్యంగా మాట్లాడుకో. అసహ్యంగా మాట్లాడింది నేను కాదు, ఆ పూలావిడ. మీరు మీ మొదటి భార్య గారు ఎప్పుడూ ఆవిడ దగ్గరే కొనేవారంట కదా పూలు. ఇప్పుడు ఏమైంది? ఆవిడ గారు రావట్లేదు, నెల తప్పిందా అని ఆవిడ అడుగుతుంటే చెవులప్పగించి బెల్లం కొట్టిన రాయిలా నిలబడ్డారే గాని ఆవిడ లేదు, చనిపోయింది, ఇప్పుడు ఈవిడే మా ఆవిడ అని చెప్పొచ్చు కదా. అప్పుడు మాత్రం మాట్లాడలేదు, ఇప్పుడు నా మీద ఎందుకు అరుస్తున్నారు? అయినా నాకు తెలియక అడుగుతున్నాను, నన్ను మీ రెండో భార్య అని చెప్పుకోవడానికి ఎందుకు అంత నామూషి మీకు? ఇంకా చాలు కావేరి, ఇంతకు మించి ఎక్కువ మాట్లాడొద్దు. మాట్లాడతాను. మీ జంటని అంతగా పొగుడుతుంటే ఆ సంతోషంలో మీకు మాటలు రాలేదేమో కాని మీ భార్యగా నేను మాత్రం సైలెంట్ గా ఉండలేను. ఆవిడ గారిని అంతగా మర్చిపోలేకపోతే మీరు నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? చచ్చి ఏ లోకంలో ఉందో మహాతల్లి, పచ్చని మా సంసారంలో చిచ్చు పెడుతుంది. రాక్షసి, పిశాచి, దయ్యం. కావేరి! సూర్య, కొట్టండి. ఎందుకు ఆగిపోయారు? చచ్చిపోయిన మొదటి భార్యని మర్చిపోలేక మా మామయ్య రోజు ధూపదీపాలు వెలిగిస్తున్నాడు కదా, మీరు కూడా అలాగే ఆ మహాతల్లి ఫోటో పెట్టి దండలు వేసి పూజలు చెయ్యండి. అప్పుడైనా మీ ఆరాటం ప్రేమ తగ్గుతుందేమో. తప్పండి. సంధ్య, నా మొదటి భార్య చనిపోయిందని చెప్తుందేంటి? అంటే కావేరికి... అవన్నీ తర్వాత మాట్లాడుకుందామండి. మీరు ముందు వెళ్ళి కావేరితో మాట్లాడండి. చాలా కోపంగా ఉంది. నోటికొచ్చింది వాగి వెళ్ళింది. ఇప్పుడేం మాట్లాడినా గొడవ అవుతుందే తప్ప నా మాట వింటుందా? అలా అని సైలెంట్గా ఉండొద్దు. మీరే ప్రేమగా చెప్పి చూడండి. కావేరి కోపం తనకే కాదు, ఈ ఇంట్లో ఎవరికీ మంచిది కాదు. వసంత కోకిల జగమంతా గెలుపులా. ఒక్క క్షణం కూడా మీ కళ్ళ ముందు ఉండకూడదని చెప్పిన మీరు మళ్ళీ ఎందుకు లోపలికి తీసుకొచ్చారు? నేను ఇక్కడ ఉండను, మా ఇంటికి వెళ్ళిపోతాను. ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి వెళ్ళిపోతానంటే పంపించడానికి ఇదే హాస్టల్ కాదు, నేనేం వార్డెన్ని కాదు. నాకు మాత్రం ఈ గది హాస్టల్ కన్నా దారుణంగా ఉంది. అనవసరంగా నన్ను లోపలికి తీసుకొచ్చారు. చూడు, నీ మీద ప్రేమ పొంగిపోయి తీసుకురాలేదు. నువ్వు చేసే గొడవ వల్ల, సృష్టించే సమస్యల వల్ల ఆకాష్, సంధ్యల మనశ్శాంతి డిస్టర్బ్ అవ్వకూడదని లోపలికి లాక్కొచ్చాను. మొదటి భార్య గురించి తలుచుకొని సమస్య సృష్టిస్తుంది మీరు. దానివల్ల ఎంత బాధపడుతున్నానో నాకే తెలుసు. ఆ విషయం మామయ్యకి చెప్పకుండా ఎందుకు ఆపారు? ఎందుకంటే నా మొదటి భార్య... ఆ, మీ మొదటి భార్య వద్దని చెప్పిందా? ఆ ఆత్మ వచ్చి ఆగమని చెప్పిందా? నోర్మై, నోటుకొచ్చినట్టు వాగితే ఊరుకునేది లేదు. నువ్వు ఇంట్లోకి రాకముందే నేను నా గతాన్ని, మొదటి భార్యని మర్చిపోయాను. నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. నా జీవితంలో ఇప్పుడు భార్య స్థానంలో ఉన్నది నువ్వు మాత్రమే. నా జీవితం గురించి ముక్కు మొహం తెలియని వాళ్ళతో పంచుకోవడం ఇష్టం లేకే నీ గురించి చెప్పలేదు. ఆ పూలమ్మే ఆవిడికి చెప్పకపోవడమే నీ సమస్య అయితే రేపే వెళ్ళి నిన్ను పరిచయం చేస్తాను. ఇంకెప్పుడు నా మొదటి భార్య గురించి మాట్లాడొద్దని ఆవిడికి వార్నింగ్ ఇస్తాను. వార్నింగ్ ఇవ్వాల్సింది పూలమ్మే ఆవిడికి, పళ్ళమ్మే వాడికి కాదు, మీ మనసుకి. అవును, గతాన్ని మర్చిపోయాను అని చెప్పినంత మాత్రాన నేను నమ్మేస్తాననుకుంటున్నారా? పెళ్ళైన రోజు నుంచి చూస్తున్నాను, మీ మనసులో ఇంకా మొదటి భార్య ఉండడం వల్లే నన్ను దూరం పెడుతున్నారు. లేదు కావేరి, నన్ను నమ్ము. కావాలంటే ఒట్టేస్తాను. ఎందుకు? గట్టు మీద పెట్టడానికా? మీతో ఈ విషయం గురించి మాట్లాడడం అనవసరం. నా పెళ్లికి పెద్దగా ఉన్న మావయ్యకి మొత్తం చెప్పేస్తాను.
నేనంటే ఇష్టం లేని మనిషితో నాకెందుకు ముడి పెట్టారని అడుగుతాను. కావేరి వద్దు. ఆకాష్కి తెలిస్తే చాలా బాధపడతాడు. చేసిన గోల గొడవలు చాలు. సైలెంట్గా ఇక్కడే ఉండు. నేనుండను. ఇప్పుడే వెళ్ళి చెప్తాను. హే, ఈ రోజు ఏదైతే అదే అవుతుంది. అరే, నా మాట విను. నేను మీ మాట వినను. నా మాట విను. మీ మాట వినను. కావేరి సూర్య, ఏంటి మీరు చేసిన పని? ఒక ఆడదాని మీద చెయ్యెత్తడం తప్పని తెలీదా? తెలుసు సంధ్య, తెలుసు. కానీ కావేరి చెప్పే మాటలు చేసే పనులు వింటుంటే నా కోపం కంట్రోల్ అవ్వటం లేదు. తనేదో తెలియక మాట్లాడితే కోపడ్డం కాదు, ఓపిగ్గా చెప్పాలి. శాంతంగా అన్నీ వివరించాలి. ఎన్ని రకాలుగా వివరించినా వినటం లేదు సంధ్య. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తూ పిచ్చెక్కిస్తోంది. వద్దు సూర్య, నాకేం చెప్పొద్దు. మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలని శత్రువులుగా కాకుండా భార్యాభర్తలుగా సామరస్యంగా మాట్లాడుకుని పరిష్కరించుకోండి. ఈ అరుపులు కేకల వల్ల మీరే కాదు, అందరం డిస్టర్బ్ అవుతాం. దయచేసి ఇంకెప్పుడు కావేరి మీద చేయొద్దద్దు. మీ మీదున్న నమ్మకాన్ని గౌరవాన్ని నాశనం చేసుకోవద్దు. సూర్య, కాఫీ తాగుతారా? లే సంధ్య, మా ఆవిడికి అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి. నిన్న ఇంట్లో గొడవైంది కదా, ఈరోజు పూర్తిగా నాతో మాట్లాడదు. రాత్రికి ఎప్పుడో కూల్ అయ్యి మళ్ళీ ఫ్రెష్గా గొడవ స్టార్ట్ చేస్తుంది. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. వద్దు సంధ్య, అంత పని చేయకు. నువ్వు నా కాఫీ తీసుకురావటం చూసిందంటే రాత్రికి స్టార్ట్ అవుతుందన్న గొడవ ఇప్పుడే మొదలవుతుంది. కావేరి మీ విషయంలో చాలా పొసెసివ్గా ఉంటుంది. మీ లైఫ్లో తను తప్ప ఇంకెవ్వరూ ఉండకూడదని బలంగా కోరుకోవడం వల్లే ఈ గొడవలన్నీ. అసలు విషయం అది కాదు సంధ్య. నిన్న కావేరి మాటలు గమనించావా? నా మొదటి భార్య చనిపోయిందని చెప్పింది, విన్నావా? నేను కూడా మీతో ఇదే విషయం మాట్లాడాలనుకున్నాను. ఓ అవునా? నిన్నంతా కూడా దీని గురించి ఆలోచిస్తున్నాను, కానీ ఏం అర్థం కాలేదు. ఇన్ని రోజులు మీ మొదటి భార్యని నేనే అని తెలిసే డైరెక్ట్గా కోపడలేక ఇండైరెక్ట్గా సెటార్లు వేస్తుందేమో, నిష్ఠూరంగా మాట్లాడుతుందేమో అనుకున్నాను. కానీ అది నిజం కాదని నిన్నే తెలిసిందే. అవును సంధ్య, పెళ్ళైన రోజు నుంచి అలవాట్లో పొరపాటుగా ఏం కావాలన్నా నీ పేరెత్తుతుంటే చాలా సీరియస్ అయ్యేది. నా మనసులో ఆలోచనల్లో నీ పేరుని రీప్లేస్ చేయడానికే కోపం చూపిస్తుంది అనుకునేవాణ్ణి. కానీ ఆ కోపానికి కారణం అది కాదు. ఒక విషయం మాత్రం క్లారిటీగా చెప్పొచ్చు సంధ్య. కావేరికి నాకు పెళ్ళైన సంగతి తెలుసు, కానీ నువ్వే నా మొదటి భార్యవని మాత్రం తెలీదు. వేరే ఎవరో అని ఆమె ఇప్పుడు మన మధ్య లేదనుకుంటుంది. అలా ఎలా సాధ్యం సూర్య? పెళ్లికి ముందు మీ గురించి అన్ని వాళ్ళ అక్కకి కావేరికి ఒకేసారి చెప్పానని ఆయన అన్నారు కదా. నేను కూడా ఆకాష్ని 1కి 10 సార్లు అడిగాను. కావేరికి ఓకేనా, సంధ్య గురించి తెలుసా అంటే అవుననే చెప్పాడు. అన్నీ తెలిసి కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందంటే నా మీద కావేరికి చాలా ప్రేమ ఉందనుకున్నాను. కావేరికి మీ మీద ప్రేమ ఉన్న మాట నిజమేనండి, అందులో ఏ అనుమానం లేదు. కాకపోతే మనిద్దరి గురించే తెలీదు. ఆ విషయంలో ఎక్కడో పొరపాటు జరిగింది. ఆకాష్ ఈ విషయంలో అబద్ధం చెప్పడు. తనని అడిగినా మనలానే కన్ఫ్యూజ్ అవుతాడు. కన్ఫ్యూజ్ అవ్వకపోయినా సరే ఆయనకి కావేరి గురించి ఏం తెలియకపోవడమే మంచిది.
నిన్న రాత్రి కూడా కావేరి ఎందుకు అరుస్తుంది, నాతో ఏం చెప్పాలనుకుంటుంది అని అడిగారు. నేనేదో కవర్ చేసి మేనేజ్ చేశాను. ఇప్పుడు ఆయనకి మీ మొదటి భార్య విషయమై కావేరి గొడవ పడుతుందని తెలిస్తే తట్టుకోలేరు సూర్య. పెళ్లి పెద్దలుగా ఉండి కూడా ఇంత పెద్ద నిజం కావేరికి తెలియకపోవడం తన పొరపాటే అని బాధపడతారు. ఈ సమస్య ఇంకా పెద్దదైతే అంతా తన వల్లే అని మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతారు. ఈ ప్రాబ్లం అంత దూరం వెళ్లకుండానే మనమే పరిష్కరించాలి. అదే ఎలా సంధ్య? కావేరికి నేనే మీ మొదటి భార్యని అన్న నిజం తెలియకుండా ఎలా మిస్ అయింది, ఎవరి వల్ల మిస్కమ్యూనికేషన్ జరిగింది, ఆ విషయం తెలుసుకోవాలి. ఈ ప్రశ్నలకి సమాధానం ఒక్కరే చెప్పగలరు. ఎవరు సూర్య? కావేరి అమ్మగారు. నేను ఆవిడ కాల్ చేసి జరిగిందంతా క్లియర్గా చెప్తాను. నీ గురించి కావేరికి ఎందుకు తెలియలేదో క్లారిటీ తీసుకుంటాను. ఆకాష్ ఫోన్ చేస్తున్నాడు సంధ్య. యా ఆకాష్, ఇక్కడే గార్డెన్లో ఉన్నాను. సరే వస్తున్నాను, 2 minutes. ఆకాష్ ఆఫీస్కి వెళ్ళడానికి నా కోసం వెయిట్ చేస్తున్నాడు. నేను కూడా ఫ్రెష్ అవ్వాలి. నేను ఫ్రీ టైం చూసుకొని ఆవిడకి కాల్ చేసి మాట్లాడతాను. సరే సూర్య, మన డౌట్స్కి పూర్తి క్లారిటీ తీసుకుంటేనే ఈ సమస్యని సాల్వ్ చేయడానికి ఒక ఐడియా వస్తుంది. షూర్ సంధ్య, నేను మాట్లాడతాను. బాయ్. వసంత కోకిలా జగమంతా గెలుపులా చాలా పెద్ద ప్రమాదంగా మారుతుంది. కావేరి నా మొదటి భార్య చనిపోయింది అనుకుంటుంది. గతాన్ని నేను గుర్తు చేసుకోకపోయినా నా మొదటి భార్య ప్రస్తావన వస్తే మాత్రం కావేరి తట్టుకోలేకపోతుంది. ఆవేశంతో ఊగిపోతుంది. మా మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వస్తున్నప్పుడు సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తుంటే సంధ్య మీద కోప్పడుతుంది. సంధ్యకి ఒక ఫ్రెండ్గా గౌరవం ఇస్తున్నా కావేరి మాటకి విలువ లేదని చాలా సీరియస్ అవుతుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరే ఏదో రకంగా సంధ్య నా మొదటి భార్య అన్న విషయాన్ని కావేరికి చెప్పాలి. మేమెవరు చెప్పినా తను అర్థం చేసుకోవడం లేదు. చాలా పెద్ద గొడవ చేస్తుంది. అందుకే కావేరికి మీరే నిజం చెప్పాలి. లేదు బాబు, నేను కూడా చెప్పలేను. ఏంటండి ఇలా అంటున్నారు? మీరు చెప్తే అయినా కావేరి వింటుందనుకుంటే. వినదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను కాదు, ఆ దేవుడే దిగివచ్చి చెప్పినా అర్థం చేసుకోదు. కావేరికి ఎవరైనా దగ్గరైతే ఆ మనిషి తనతో మాత్రమే ఉండాలని కోరుకునేది. అందుకే చిన్నప్పటి నుండి తనకి ఫ్రెండ్స్ తక్కువ. ఆ ఇంటికి వచ్చిన తర్వాత సంధ్యతో సఖ్యంగా మెలగడం చూసి చాలా సంతోషించాను. మీ మీద ఇష్టంతోనే, సంధ్య మీద గౌరవంతోనే ఆ పెళ్లికి ఒప్పుకుంది అనుకున్నాను. గతాన్ని మర్చిపోయి సంధ్యని ఒక ఫ్రెండ్గా చూస్తున్నా నిజం తెలిస్తే నా కూతురు ఖచ్చితంగా అపార్థం చేసుకుంటుంది. కోపంతో మీ అందరి మనశ్శాంతిని పోగొడుతుంది. కానీ నిజం తెలియకుండా ఎన్నాళ్ళు దాచాలి? తనకి తానుగా విషయం తెలుసుకోవడం కన్నా పెద్దరికంగా మీరు చెప్తేనే కరెక్ట్గా ఉంటుంది. నేను ఇంకా నా మొదటి భార్య జ్ఞాపకాల్లోనే బ్రతుకుతున్నానని తనకు ఆల్రెడీ అనుమానం మొదలైంది. ఈ సమస్యకి వీలైనంత త్వరగా పరిష్కారం చూడకపోతే చాలా ప్రమాదం. దయచేసి అర్థం చేసుకోండి. అర్థమవుతుంది బాబు, కానీ ఇప్పటికిప్పుడు చెప్తే పరిష్కారం అవ్వదు. సమస్య ఇంకా పెద్దదవుతుంది. అదే నా భయం కూడా. అందుకే ఇంకొన్ని రోజులు ఈ నిజాన్ని రహస్యంగా ఉంచుదాం. పెళ్లికి ముందే వివరంగా చెప్పుంటే సరిపోయేది. తనకి అంతా తెలుసని ఊరుకోవడం మా పొరపాటే.
బాబు, నేను ఈరోజే కావేరితో మాట్లాడతాను. ఎలా ఉండాలో, మీతో ఎలా నడుచుకోవాలో తనకి అర్థమయ్యేలా నేను చెప్తాను. మీ గుణం, మంచితనం తెలుసు కాబట్టి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. నా కూతురు ఏం బాగినా, ఏం పొరపాటు చేసినా మీరు గొడవ పడకుండా దయచేసి సర్దుకుపోండి. సరేనండి, ఉంటాను. రామ్మ కొత్త కోడలా, కోపం తగ్గిందా? ఆ మా ఆయన మీద మాత్రం తగ్గింది, కానీ నీ మీదే ఇంకా తగ్గలేదు. నా మీద నేనేం చేశాను? రాత్రి మా ఆయన మీద ఎందుకు కోపడ్డావు? రాత్రా? ఏంటి మీరు చేసిన పని? ఒక ఆడదాని మీద చెయ్యెత్తడం తప్పని తెలీదా? ఓ అదా, అంటే నీ మీద చెయ్యెత్తేసరికి ఆవేశంలో ఆయన నా మొగుడత్తా, కొడతారు తిడతారు, మధ్యలో నువ్వొచ్చి ఆయన మీద అరవడం నాకు అస్సలు నచ్చలేదు. అప్పుడే అడిగేద్దాం అనుకున్నాను, కానీ మిమ్మల్ని ఏమైనా అంటే మా ఆయనకి ఇంకా కోపం పెరుగుతుందని నేను సైలెంట్ అయిపోయాను. నువ్వు చేసింది మాత్రం తప్పే. సరే, ఒప్పుకుంటున్నాను. సారీ. ఇక మీదట మీ ఆయన మీద నేను సీరియస్ అవ్వను, ఓకేనా? అత్త, సారీ ఏం వద్దులే, నాకు చెప్పాలనిపించింది చెప్పాను, అంతే. అమ్మేంటి ఎప్పుడు ఫోన్ చేస్తుంది? హలో అమ్మా, ఏంటి పొద్దున్నే ఫోన్ చేసావు? నువ్వు చేస్తున్న పనులకు మురిసిపోయి ఏం చెయ్యాలో తెలియక ఫోన్ చేశాను. పక్కన లేను కానీ ఉంటే మాత్రం 2 చెంపలు పగలగొట్టి మాట్లాడేదాన్ని. అమ్మా, ఏంటి అమ్మా? పెళ్ళంటూ చేసుకుంటే సూర్యానే చేసుకుంటానని చెప్పిందానివి, ఆ ప్రేమంతా ఏమైంది? మెళ్ళో తాలి పడగానే నీ కళ్ళు నెత్తికెక్కాయా? అమ్మా, ముందు నేనేం చేశానో అది చెప్పు, ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఏం చేసావో కూడా తెలియడం లేదా? సూర్య లాంటి మనిషిని అనుమానిస్తూ ఆ ఇంట్లో అందరికీ మనశ్శాంతిని ఎందుకు దూరం చేస్తున్నావు? తాలి కట్టించుకున్న తర్వాత సర్దుకుపోవడం అలవాటు చేసుకోవాలి, కానీ లేని సమస్యలు కొని తెచ్చుకోకూడదు. ఆయన నీకు ఫోన్ చేశారా? ఎవరు చేస్తే ఏంటి? నువ్వు నీ పద్ధతి మార్చుకోకపోతే ముందు ముందు చాలా ఇబ్బందులు పడతావు, అది గుర్తుపెట్టుకో. నీ అల్లుడి మాటలు మాత్రమే విని నా మీద కోపడ్డం కాదు, కూతురు బాధని కూడా అర్థం చేసుకో. ఏంటే నీ బాధ? ఆ ఇంట్లో ఉన్న 3 మంచి మనుషులే నిన్ను నాకన్నా బాగా అర్థం చేసుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళని కష్టపెట్టకుండా బ్రతకడం నీకు రావడం లేదా? నేనెవరినీ కష్టపెట్టడం లేదు, మీ అల్లుడి గారి గతమే నాతో కన్నీళ్లు పెట్టిస్తుంది. నన్ను పెళ్లి చేసుకున్నా కూడా మీ అల్లుడు చనిపోయిన మొదటి భార్యని మర్చిపోలేకపోతున్నారు. ముక్కు మొహం తెలియని ఒక మనిషి మొదటి భార్య గురించి గొప్పలు చెబుతుంటే మీ అల్లుడు గారు వింటూ సంతోషించారే తప్ప నా గురించి మాత్రం ఏమీ మాట్లాడలేదు. చనిపోయిన మనిషిని ఇంకా ప్రేమిస్తూ బ్రతికున్న నన్ను పరాయి మనిషిలా చూస్తున్నారు. నోర్ముయ్, ఏది పూర్తిగా తెలియకుండా నువ్విలా వాగొద్దు. నువ్వనుకుంటున్నట్టు సూర్య మొదటి భార్య చనిపోలేదు, బ్రతికే ఉంది. ఏంటి, ఆవిడ బ్రతికే ఉందా? ఎక్కడుంది? ఏ ఊర్లో ఉంది? అదంతా నీకు అనవసరం. చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు నేనే నీకు చెప్తాను. అప్పటి వరకు అల్లుడి గారిని నీ అనుమానంతో, పిచ్చి ప్రశ్నలతో తనని ఇబ్బంది పెట్టకు. చూడు, అన్నీ మర్చిపోయి నీతో సంతోషంగా ఉండాలనుకుంటున్న మనిషిని నువ్వొక సమస్యగా మారొద్దు. ఇంకొకసారి అల్లుడి గారితో గొడవ పడినట్టు తెలిస్తే ఊరుకునేదే లేదు, చెప్తున్నా. అమ్మా, అమ్మా, చూసావా అత్త? మా ఆయన నా మీద మా అమ్మకి కంప్లైంట్ చేశారు. మా అమ్మ నిజాలు తెలుసుకోకుండా నా మీద అరుస్తుంది. నీ కాపురం ఎక్కడ సమస్యల్లో పడుతుందా అన్న భయంతోనే అలా మాట్లాడారేమో. భయం మా అమ్మకు కాదు, ఇప్పుడు నాకు మొదలైంది. నీకెందుకు భయం? సూర్య గారి మొదటి భార్య చనిపోయిందనుకున్నాను,
కానీ ఆవిడింకా బ్రతికే ఉందంట కదా. ఈ విషయం నీకు తెలుసా అత్త? హా, తెలిసే ఉంటుందిలే. మా ఆయన గురించి అన్నీ తెలిసిన దానివి ఇదెలా మిస్ అవుతావు? నేనే ఏం తెలియని తెంగరదాన్ని. ఒకవేళ మా ఆయనకి మొదటి భార్య మీద ప్రేమ పుట్టి ఆవిడే కావాలనుకుని వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? చావు తప్ప నాకు వేరే దారే లేదు. కావే, చాలే ఆపవమ్మా. మర్రి చెట్టు చుట్టూ తిరిగినందుకు నీ కూతురికి పెళ్ళయిందా? అవును సత్యమ్మా, అది నిజం. నిజం అది కాదు, నేను విన్నది చెప్పనా? మీ అమ్మాయి ఆ పెళ్లి కొడుక్కి లైన్ వేసిందని చెప్పా పెట్టకుండా ఓ రాత్రి పెట్టాబేడా సర్దుకొని ఆ కుర్రాడితో జంపు చేయాని అని. ఆ తర్వాత వాళ్ళిద్దరినీ యాదగిరిగుట్ట దగ్గర పట్టుకొని అటువైపు వాళ్ళు ఇటువైపు మీరు పోలీస్ స్టేషన్ కూడా వెళ్లారని, అప్పటికే గప్చిప్గా పుళ్ళో పెళ్లి చేసుకున్న మీ సరోజ ఆ కుర్రాడితో వారం రోజుల పాటు హోటల్ రూమ్ లో గడిపిందని, అయినా కూడా మీరంతా కలిసి ఆ పెళ్లిని రద్దు చేస్తామని వీరంగం చేస్తే నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోబోయిందని, అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేశారని విన్నాను. ఇదంతా ఎవరు చెప్పారు? అదంతా అబద్ధం, అలా ఏం జరగలేదు. అవునా? అదేంటి మరి? మా ఆటో యూనియన్ ప్రెసిడెంట్ శంకర్ లేడు, వాడి చెల్లి లత, మీ అమ్మాయి ఇద్దరు ఫ్రెండ్స్ అంట కదా. ఇద్దరు మాట్లాడుకున్నదే నేను విన్నాను. అయితే అదంతా అబద్ధం అన్నమాట. ఇదిగో సత్యమ్మా, మేమంటే ఇష్టం లేని వాళ్ళు మా పరువు తీయడానికి 1,00,000 అంటారు. అవునవునవునవును. పాప పుణ్యాలన్నీ స్వామీజీ చెప్పే పరిహారాల అకౌంట్లోకి తోసేస్తే ఎవ్వరు మీ గురించి మీ అమ్మాయి గురించి మాట్లాడరు, అంతే కదూ? అడగడం మర్చిపోయాను. కిందటి వారం అర్ధరాత్రప్పుడు మీ అమ్మాయి పెట్టబట్టుకొని ఏడుస్తూ ఆటోల నుండి దిగింది. మీ అల్లుడు తాగొచ్చి చావగొడుతున్నాడని కాలనీ మొత్తం వినిపించేట్టు శోకాలు కూడా పెట్టింది. ఇప్పుడు నువ్వేమో మా సరోజ సుఖంగా ఉంది, చాలా సంతోషంగా ఉందని చెబుతున్నావు. ఏది నిజమో ఏది అబద్ధమో నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? సంసారం అన్నాక చిన్న చిన్న గొడవలు జరగవా? ఎందుకు జరగవు? జరుగుతాయి. ఆ గొడవలు ఆగాలన్నా, మీ అల్లుడు తాగుడు మానాలన్నా, మీ కూతురు శోకాలు తీరాలన్నా ఏం చేయాలో రామాలయంలో స్వామీజీని అడగలేకపోయావా? అంజనం వేసు మరీ చెప్పేవాడేమో. మా కూతురి బ్రతుకు ఎలా చక్కబెట్టాలో మాకు బాగా తెలుసు. ఒంటికాయ సొంటి కొమ్ము దానివి, ఇవన్నీ నీకెందుకు? మొగుడు వదిలేసి 10 ఏళ్లైనా ఏ చీకు చింత లేకుండా ఆటో నడుపుకుంటూ పిల్ల పీచులేని నీకేం తెలుస్తుంది కన్నపిగు బాధేంటో? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఏంటే మీ అరుపులు గోలలు? ప్రశాంతంగా టీవీలో వాడి వేడి రాజకీయ చర్చలు కూడా చూడనివరా? ఏంటే సత్యమ్మ, మాట మంతి లేకుండా మధ్యంతర ఎన్నికలు వచ్చినట్టు మొహమేంటి అంత సీరియస్ గా పెట్టుకున్నావు? ఎవరితోనైనా గొడవ పట్టావా ఏంటి? ఏంటే దీంతో గొడవ పెట్టుకున్నావా? బుద్ధుందా లేదా నీకు? నీకు ఫోన్ ఉంది కదా, ప్రశాంతంగా నెట్ ఆన్ చేసుకుని ఏ సూపర్ హిట్ సినిమానో పొలిటికల్ వార్తలో చూసుకోక ఈ గొడవలు గోలలు నీకెందుకే? అవసరానికి మాట్లాడటమే తప్ప అనవసరంగా ఫోన్ చూడటం నాకు అలవాట్లేదండి. మంచిదే అనుకో, కానీ ఈ కాలానికి ఇప్పటి తరానికి చాలా వింత ఆచారం ఉంది. నా మాట విని టీవీ సీరియల్ చూడడం మొదలుపెట్టు. ఎందుకంటావా? చిన్న గీత ముందు పెద్ద గీతలాగా ఆ సీరియల్లో చూపించే కష్టాల ముందు మన కష్టాలు ఎంత చిన్నగా సిల్లిగా అనిపిస్తాయో. సీరియల్లో కష్టాల గురించి మనకెందుకండి? ముందు మన జ్యోతి గురించి ఆలోచించండి. ఆలోచించడానికి ఏముందే? నా మనవరాలు మహర్జాతకురాలు, మహారాజు లాంటి మొగుడొస్తాడు. నెత్తిన పెట్టుకుని చూసుకుంటాడు. మరి కాలు కందకుండా
ఏసీ కారుల్లో తిప్పుతాడు. తిప్పినట్టే ఉంది సంబడం. ఇప్పటికే డజన్ సంబంధాలు తిరిగిపోయాయి. ఇప్పటికైనా తొందరపడండి, లేకపోతే లేకపోతే ఏం జరుగుతుందే? నీ కూతుర్లాగా పెళ్ళయిందనిపించుకుని నెలకొకసారి పెట్టే బేడే సర్దుకుని పుట్టింటికొచ్చి అడవడం కంటే నా మనవరాల్లాగా తన కాళ్ల మీద తను నిలబడి 4 రాళ్లు సంపాదించుకోవడం ఎన్నో రెట్లు నయం. నువ్వు మాకు సలహాలు ఇవ్వడం కాదే, నీ కూతుర్ని నా మనవరాల్ని చూసి ఎలా బ్రతకాలో నేర్చుకోమను. వెళ్ళు, పోవే. పోవే. నీలాంటి వాళ్ళ ఏడుపులకి, పనికి మాలిన వాళ్ళ మాటలకి సమాధానం చెప్పే రోజు త్వరలోనే వస్తుంది. వసంత కోకిల జగమంతా గెలుపులా సంధ్య, ఎందుకు వచ్చావు? ఎందుకు వెళ్ళిపోతున్నావు? మాట్లాడాలని వచ్చాను, కానీ మీరు వర్క్ చేసుకుంటున్నారు కదా, తర్వాత వద్దామని వెళ్తున్నాను. ఇదే ఉంది ఇంపార్టెంట్ వర్క్ కాదులే. ఆకాష్ బోర్డ్ మెంబర్స్ మీటింగ్లో ఉన్నాడు. నాకే బోర్ కొట్టి ఇంటికొచ్చి ఏదో ఫైల్స్ చెక్ చేస్తున్నాను అంతే. చెప్పు, ఏం మాట్లాడాలి? కావేరి గురించే. కావేరి గురించా? ఏమైంది? మళ్ళీ నా మొదటి భార్య గురించి ఎంక్వైరీ చేసిందా? ఎన్కౌంటర్ చేస్తుందా? ప్రస్తుతానికి లేదు, కానీ ఫ్యూచర్లో అలాంటి సమస్య వస్తుందేమోనని భయంగా ఉంది. అందుకే తను అడిగే కన్నా ముందే నిజం మనమే చెప్పేస్తే బాగుంటుందనుకుంటున్నాను. ఏంటి, నిజం చెప్పేస్తావా? వద్దు సంధ్య. లేదు సూర్య, తన మనసులో రోజు రోజుకి అనుమానం పెరిగిపోతుంది. మీ మొదటి భార్య చనిపోయిందనుకున్న తనకి వాళ్ళ అమ్మగారి ద్వారా బ్రతికి ఉందని తెలిసింది. అది ఎవరో కాదు, నేనే అని చెప్తే తన అనుమానం తీరుతుందనిపిస్తుంది. అనుమానం తీరటం కాదు, కొత్త ప్రమాదం మొదలవుతుంది. నువ్వు ఆకాష్ అనుకుంటున్నట్టు కావేరి చిన్నపిల్ల కాదు. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ పెద్ద ఇష్యూ క్రియేట్ చేస్తుంది. అదీ కాక నువ్వేం చెప్పినా నేను వింటున్నాను, నీకు నచ్చినట్టే ఉంటున్నానని భ్రమలో ఉంది. ఇప్పుడు గనక నిజం తెలిస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది సంధ్య. కావేరి మనసులో నీ మీద కోపం, ఈర్ష్య పెరిగిపోతుంది. అలా అని ఎన్ని రోజులు సీక్రెట్గా ఉంచాలి? ఏదో ఒక రోజు నిజం బయటపడుతుంది కదా. అప్పుడు ఇన్ని రోజులు దాచినందుకు ఖచ్చితంగా మనందరినీ శత్రువులుగా చూస్తుంది. అది మీ కాపురానికే కాదు, భవిష్యత్తుకి కూడా గండంగా మారుతుంది. అలాంటి పరిస్థితి రాకుండా మనమే మేనేజ్ చేయాలి. ఎప్పటికప్పుడు ఏదో ఒక అబద్ధం చెప్పి తప్పించుకోవడమే ఈ సమస్యకు సరైన పరిష్కారం. అత్త, కూరగాయలు తీసుకొచ్చాను. అత్త ఎక్కడికి వెళ్ళింది? నువ్వు ఈ విషయం గురించి ఎక్కువ ఆలోచించొద్దు. తెలియాల్సిన టైంలో అదే తెలుస్తుంది. అప్పటి వరకు రిలాక్స్గా ఉండు. ఈలోపు ఏ సమస్య లేకుండా నేను మేనేజ్ చేస్తాను. సరే సూర్య. అత్త, నువ్వేంటి మా రూమ్లో నుంచి వస్తున్నావు? సూర్య కాఫీ అడిగారు. సూర్యనా? ఆయన ఎప్పుడొచ్చారు? ఇప్పుడే. కాఫీ ఇచ్చావా మరి? లేదు, ఇప్పుడే అడిగారు, చేయడానికి వెళ్తున్నాను. ఏంటి, కాఫీ కావాలని రూమ్కి పిలిచి మరీ అడిగారా మిమ్మల్ని? ఏమండి, ఆ రోజు మనం షాపింగ్కి వెళ్దాం అనుకున్నాం కదా, మీతో ఒక చీర కొనిపించుకోవాలనుకున్నాను. ఆ రోజు కోపంలో ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయడం వల్ల చీర మిస్ అయింది. నీలాంటి వాళ్ళ కోసమే
తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకి రక్ష అని అంటారు. ఆ? అంటే అన్నారు కానీ నాకు చీర కావాలండి. రేపు మీరు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు తీసుకొస్తారా? సరే చూస్తానులే. హా? ఏంటి చూస్తారా? ఏ మొగుడండి బాబు మీరు? పెళ్ళాం ఫస్ట్ టైం గిఫ్ట్ అడిగితే వెంటనే తీసుకొస్తాను అని చెప్పాల్సింది పోయి చూస్తాను, వీలుంటే తెస్తాను అంటారా? అంటే వర్క్ తొందరగా ఫినిష్ అయితే తీసుకొస్తాను. ఒకవేళ మాటిచ్చి తర్వాత తీసుకురాలేదంటే నువ్వు ఊరుకో కదా, అందుకే సేఫ్ సైడ్ అలా చెప్పాను. హ్మ్. చాలా గొప్ప పని చేశారులే. నా ప్రేమని ఎప్పుడూ అర్థం చేసుకోరు. హ్మ్. ఇదిగో నువ్వు ఇలా బిహేవ్ చేస్తే నాకు పిచ్చెక్కిపోతుంది. ఇప్పుడే కదా ప్రేమగా మాట్లాడావు, ఇంతలోనే కోపంతో మొహం తిప్పుకున్నావు. దానికి కారణం మీరు, మీ మాటలే. సైలెంట్ గా పడుకోండి. మీకు పెళ్ళాం సంతోషం కన్నా ఆఫీస్ పని ఎక్కువ కదా. సుశీల, జ్యోతి ఆఫీసు నుండి వచ్చిందా? వచ్చిందండి. నీరసంగా ఉందని పడుకుంది. నీరసమా? ఏమైంది? ఏమోరా, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత టీ కూడా వద్దని చెప్పింది. ఈ రోజు తన మాట తీరు పద్ధతి అంతా చాలా కొత్తగా ఉందిరా. అక్క మూడు మార్చి తీసుకొస్తానని దీప లోపలికెళ్ళింది. ఇదేమో మొహం మార్చుకుని వచ్చింది. ఏమైందని అడిగితే నీరసంగా ఉంది, నువ్వు బయటికి వెళ్ళు అని చెప్పిందట. దీపా, ఇంకా కారణం ఏం చెప్పలేదా? లేదు నాన్న, అక్క చాలా చిరాకులో ఉంది. నేను లోపలికి వెళ్ళేసరికి ఏడుస్తుంది. ఏడుస్తోందా? మరి ఈ విషయం మాకెందుకు చెప్పలేదే? చెప్పొద్దని అక్కే చెప్పింది. కన్నీళ్లు చూసి ఏమైంది అక్క అని అడిగితే సిస్టమ్ ముందు కూర్చొని ఎక్కువ వర్క్ చేయడం వల్ల కళ్ళు స్ట్రెయిన్ అయి కన్నీళ్లు వస్తున్నాయని నాతో అబద్ధం చెప్పింది. మనసుకి ఎంతో కష్టం వస్తే తప్ప జ్యోతి కంట్లో నీళ్లు తిరగవు. అలాంటిది ఏం కష్టం వచ్చిందో ఏమో, ఎవరి వల్ల బాధపడిందో నేను వెళ్ళి మాట్లాడతాను. ఆగ్రా నారాయణ, నువ్వు వెళ్ళొద్దు. ఏంటమ్మా అలా అంటావు? ఇలాంటి సందర్భంలో కూడా నా కూతురు గురించి పట్టించుకోకుండా నేను ఎలా ఉండగలను? మనందరి కోసం కష్టపడుతున్న జ్యోతికి ఏ కష్టం లేకుండా చూసుకోవడమే కదా మన బాధ్యత. నారాయణ, జ్యోతి గురించి నువ్వు అర్థం చేసుకుంది ఇదేనా? దాని మనసులో మంచి ఏదున్నా మనం అడగకుండానే చెప్తుంది. అదే ఏదైనా బాధ కలిగితే మాత్రం ఎంత అడిగినా మౌనమే సమాధానం అవుతుంది. అది చేస్తున్న పనికి సంబంధించిన సమస్య అనుకో, దానికి మనం చెప్పేది చేసేది ఏమీ ఉండదు. అదే పెళ్లి గురించి ఆలోచిస్తూ బాధపడిందనుకో, అప్పుడు నువ్వేం చెప్పగలవు? పెళ్లి చూపులకొచ్చి నువ్వు నచ్చావని చెప్పి కూడా ముహూర్తాలు పెట్టించడానికి ఆలస్యం చేస్తున్నారు. దానికి కారణమేంటో నాకు తెలీదంటావా? జ్యోతి పెళ్లి గురించి ఏం మాట్లాడినా నీ చేతగాంతనం, దురదృష్టం బయటపడుతుందే తప్ప దాని బాధను తీర్చే దారి కనపడుతుందా? మనకెవ్వరికీ తన బాధ గురించి తెలియకూడదు అనుకుంటే ఎదురైన సమస్యని ఎలా పరిష్కరించుకోవాలో జ్యోతికి బాగా తెలుసని మనం అర్థం చేసుకోవాలి. పాపం భోజనం కూడా చేయలేదు కదా అత్తయ్య. ఇప్పుడు వెళ్ళి మాట్లాడకపోతే అలాగే ఆకలితో ఉండిపోతుందేమో. దానికి ముద్ద పెట్టకుండా వాళ్ళ నాన్న తినడని జ్యోతికి మాత్రం తెలీదా ఏంటి? ఆ టైంకి అదే వస్తుంది. మీరేం కంగారు పడకండి. మీ ఇద్దరి భయం అతి ప్రేమ వల్లే అదింకా పిరికిదాన్లా తయారవుతుంది. రేపో మాపో పెళ్లి చేసుకుని దానికంటూ ఒక సొంత కుటుంబం తయారు చేసుకుంటుంది. ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు తట్టుకుంటేనే సంసారం అనే సాగరంలో ఒడ్డున పడడం తనకు అలవాటవుతుంది. భవిష్యత్తులో అలవాటు కోసం
ఇప్పుడు మనం పొరపాటు చేయలేం కదా. పెళ్ళైన తర్వాత మనం జ్యోతి పక్కన ఉండం కదా. ఇప్పుడు కూడా ధైర్యం చెప్పకపోతే ఉండి కూడా ప్రయోజనం లేనట్టే కదమ్మా. ఒరేయ్ నారాయణ, ఒక్కోసారి మనసు పడే బాధకి సరైన మందు ఒంటరితనంలోనే దొరుకుతుంది. ఇంతకు మించి ఇంకేం ఆలోచించుకో. ఒసే దీప, అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. జ్యోతి గురించి ఎవరికీ చెప్పొద్దని చెప్తే నోరు మూసుకుని ఉండక తెలిసి తెలియని వాగుడంతా ఎందుకు వాగవే? లేదు నానమ్మ, అక్క బాధపడ్డం నేను చూశాను. చూసిన దానివి ఓదార్చాలి. అక్కని నవ్వుతూ బయటికి తీసుకొస్తానని చెప్పిన దానివి ఆఖరికి మీ అమ్మా నాన్నలు బాధపడ్డానికి కారణమయ్యావు. ఇది మరీ బాగుంది. అక్క బాధపడుతుందని చెప్తే అందరూ వెళ్ళి ఊరుకోబెట్టొచ్చని అనుకున్నాను. ఇంట్లో ఎవరి మాట వినకపోయినా నాన్న మాట వింటుంది అనుకున్నాను. ఏం జరిగిందో నిజం చెప్తుందనుకున్నాను. నువ్విలా సడన్ గా మాట్లాడతావని, లోపలికి వెళ్లకుండా నాన్నని ఆపేస్తావని నాకేం తెలుసు? నేను చెప్పేది కూడా అదే. నీకేమీ తెలీదు. ఏమీ తెలియనప్పుడు ఇక్కడ నేనెందుకు? అమ్మ దీపా, దీపా, ఏంటమ్మా నువ్వు? పెద్దది బాధలో ఉన్నది సరిపోనట్టు చిన్నదాన్ని కూడా కోపం తెప్పించావు. ఒరే, నీ కూతుళ్ళ కోపాలు పాల పొంగుల్లాంటివిరా. ఇట్టే పొంగుతాయి, ఉఫ్ఫుమని ఊదితే ఆరిపోతాయి. భోజనం చేసే టైంకి వాళ్లే వస్తారు. తండ్రి కూతుళ్ళు ముద్దలు తినిపించుకుంటారు. వింతలే కేరింతలే నీ చేతిలో చెయ్యగా ఆకాశం అందనే స్నేహమే మెల్లగా గీతలే దాటనే, కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే. చీర కావాలని చెప్పావు, ప్రేమతో తీసుకొస్తే పక్కకు తోసేస్తున్నావు. ఏంటి ఇవి చీరలా? టీవీ కట్టుగా పెడితే ఏవో అనుకున్నాను. పర్లేదే, పెళ్ళాం అడిగితే మర్చిపోకుండా బాగానే తీసుకొచ్చారు. లాం ప్రేమగా అడిగిన తర్వాత కూడా మర్చిపోతే మొగుడికి ఎంత రిస్కో నాకు తెలుసు. అందుకే మిస్ అవ్వలేదు. చూడు, ఒక్కటి అడిగితే రెండు తెచ్చారా? మా ఆయన బంగారం. కలర్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి. ఎంతండి? ఎంతైతే నీకెందుకు? నీకు నచ్చాయా లేదా? చాలా అంటే చాలా నచ్చాయి. సూపర్ గా ఉన్నాయి. అయితే రెండిట్లో నీకు నచ్చింది తీసుకొని ఇంకొక చీర సంధికివ్వు. ఏంటి సంధ్యతక? తనకెందుకు?